గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ డేట్ 10th. 10th ఐ థింక్ సో 10th. సో నేను ఇవాళ జస్ట్ మైక్ టెస్ట్ చేద్దాము అనుకుని లైక్ ఒకటి బ్లూటూత్ లైక్ వైర్లెస్ ఉంది, ఇంకోటేమో వైర్డ్ ఉంది. సో ప్రజెంట్ అయితే వైర్తో వాయిస్ వస్తుంది. నేను చూడాల్సింది ఏమనుకుంటున్నా అంటే అసలు ఏమి లైక్ డిస్టర్బెన్స్ అలా ఏమి లేదు అని, ఇంకా నాయిస్ రిడక్షన్ అనేది, డిస్టర్బెన్స్ లైక్ విండ్ బ్లాస్ట్ అవన్నీ దీంట్లో ఎట్లా ఉంటుంది, ఇంకా అది చూసి తర్వాత నాది ఆ మైక్ వేరే బ్లూటూత్ వైర్లెస్ మైక్ వాడి చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇది. సో దీంట్లో అవుట్పుట్ ఎట్లా ఉందో సార్ చెప్పండి. సో దిస్ ఇస్ నేను చెప్తా ఈ మైక్ ఏందో. సో ఇట్స్ 1 మీటర్ మైక్. మనం 800 రూపీస్ అమెజాన్ లో కొన్నా. రివ్యూస్ బాగానే ఉండే. మనకి ఈ నాయిస్ లేకపోతే విండ్ బ్లాస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక్కసారి మనం 80 పైనకి వెళ్ళగానే ఏదైనా సౌండ్ వస్తుంది. సో దాంట్లో ఇంకేం చేయలేము. సో 80 దాటగానే మీకు మీ ఎట్లా సౌండ్ వినిపిస్తుందో మీ హెల్మెట్ నుంచి, అదే సేమ్ మీకు మీ మైక్ లో కూడా ఉంటుంది అది. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని మనము ఇంకో టెంపుల్కి వెళ్తాం. ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను నా వైర్లెస్ పెట్టి చూపిస్తాను. ఓకే అంటే మైక్స్ గురించి కదా ఇప్పుడు యూస్ చేసేది ఇది వైర్డ్. సో మనకి ఏదైనా మైక్ చూడాలి అంటే దాని అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా ఒక్కసారి జస్ట్ 80 స్పీడ్ వరకు తీసుకెళ్ళి చూస్తే అది ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆ స్పీడ్లో అంటే ఇంకా అప్పుడు చెప్పగలుగుతాం ఏ మైక్ అయినా. ఎందుకంటే అప్పుడే కదా మనకి విండ్ బ్లాస్ట్, విండ్ నాయిస్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ స్పీడ్లో వెళ్తాము ఓన్లీ నా బైక్, ఇంకా నా బైక్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఎయిటీ టచ్ చేశాను. సో ఇప్పుడు ఎంత నాయిస్ వస్తుంది చూడండి. సో ఇదైతే ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎంత లైక్ నాయిస్ రెడ్యూస్ చేస్తుంది. నేను ఇంకా ఏం చేశానంటే మైక్ ఉంటుంది కదా, మైక్కి దానికి ఆల్రెడీ ఒక మెష్ ఇస్తారు. ఆ మెష్ కాకుండా మెష్ని మొత్తంగా స్ట్రాప్ చేస్తుంది మైక్ గట్టిగా. సో ఎయిర్ ఏం లేకుండా దానిపైన డెక్టిక్ పెట్టాను. సో కొంచెం నాయిస్ అట్లా రెడ్యూస్ చేస్తుంది. చూస్తాం. సో ఇప్పుడైతే వైర్లెస్ మైక్ వాడుతున్నా. అండ్ ఇది గ్రీన్ ఆరో నుంచి మైక్. సో ముందు ఇది అంటే ముందు ఒక 3-4 తీసాను వీడియోస్, దీంతోనే తీసా. కొంచెం ఇది విండ్ నాయిస్ ఎక్కువ ఉంది దీంట్లో. అంటే ఒక 20-40 స్పీడ్ 50 స్పీడ్లో వెళ్ళినా కూడా సౌండ్ వచ్చేది. చూద్దాం ఇప్పుడు. కొంచెం ఈ యాంగిల్ అనేది మార్చాను.
So let's hope the output is different. సో జస్ట్ మైక్ అడ్జస్ట్ చేసిన కొంచెం అటు ఇటు అవుతుంటే. టెస్ట్ చేద్దాం ఒకసారి మైక్ తీసుకెళ్ళాక. సో మీరే చెప్పాలి ఇంకా దీని అవుట్పుట్ ఏముందో. ఇంకా ఇది బెస్టా లేకపోతే మనకు వైర్డ్ది బెస్టా. సో విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో విత్ ద పర్ఫెక్ట్ మైక్.